హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దాంబస్ కిచెన్. నేను మీ శ్రీదేవి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినే ఉసిరికాయ ముక్కలు పచ్చడి. ఈ ఉసిరికాయ ముక్కల పచ్చడికి ఏమేం కావాలో చూసేద్దామా మరి. ఉసిరికాయలు 1 కిలో శుభ్రంగా కడిగిన తర్వాత తడి లేకుండా తుడుచుకుని ఎండలో కానీ ఫ్యాన్ గాలికి కానీ 1 గంట ఆరబెట్టుకోవాలి. కారం 100 గ్రాములు, కళ్ళు ఉప్పు ఎండలో పెట్టి పొడి చేసుకున్నది 50 గ్రాములు, నిమ్మరసం 150 గ్రాములు 10 కాయలది, వేరుశెనగ నూనె 1 కిలో, ఆవాలు 1 టేబుల్ స్పూన్, మెంతులు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పసుపు 1 టీ స్పూన్, 50 గ్రాముల వెల్లుల్లి రెమ్మలు కచ్చపచ్చ దంచుకున్నవి. తాలింపు కోసం 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినపప్పు, ఎండుమిర్చి 3, కరివేపాకు గుప్పెడు. ఈ ఉసిరికాయ ముక్కల పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దామా మరి. ఇప్పుడు ఈ ఉసిరికాయలకి చుట్టూ ఉన్న లైన్ల మీద చాకుతో ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా మొత్తం కాయలన్నింటికి ఘాట్లు పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయ్యాక మెంతులు వేసి కొద్దిగా వేయించుకోవాలి. మెంతులు కొద్దిగా వేగిన తర్వాత ఆవాలు వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఆవాలు కొద్దిగా వేగిన తర్వాత జీలకర్ర వేసి లో ఫ్లేమ్లో ఆవాలు చిట్పట్లాడే వరకు వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసుకుని చల్లారనివ్వాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 350 ml నువ్వుల నూనె కానీ వేరుశెనగ నూనె కానీ వేసుకోవాలి. నూనె కొద్దిగా హీట్ అయ్యాక స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం కట్ చేసి ఉంచుకున్న ఉసిరికాయలు వేసి కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉసిరికాయలు ఇలా పగిలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో ఆవాల మినపప్పు జీలకర్ర వేసి కొద్దిగా వేగనివ్వాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసి వీటిని కూడా కొద్దిగా వేగనివ్వాలి. ఇవి ఇలా కొద్దిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కచ్చపచ్చ దంచుకునే వెల్లుల్లి రెక్కలు పసుపు వేసి ఈ తాలింపు చల్లారనివ్వాలి. వెల్లుల్లి రెక్కలు వేసాక వేయించిన అవసరం లేదు, ఆ నూనె వేడికే వెల్లుల్లి రెక్కలు వేగిపోతాయి. ఇప్పుడు మిక్సీ జార్లో చల్లార్చి ఉంచుకుని మెంతులు ఆవాలు వేసి ఇలా మెత్తని పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు చల్లార్చి ఉంచుకున్న ఉసిరికాయలు గింజలు తీసేసి ఇలా ముక్కలను సపరేట్ చేసుకోవాలి. ఇలా గింజలన్నీ సపరేట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలు బౌల్లోకి వేసుకుని కారం ఉప్పు మనం మిక్సీ పట్టి ఉంచుకున్న ఆవాలు మెంతి పొడి వేసి ఇవన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చల్లార్చి ఉంచుకున్న తాలింపు వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసిన తర్వాత నిమ్మరసం వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ పచ్చడికి వాడి ప్రతి వస్తువు తడి లేకుండా తుడుచుకుని ఎండలో పెట్టుకుని వాడుకోవాలి. ఇప్పుడు ఒక గాజు సీసాలో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఈ పచ్చడిని వేసి ఆయిల్ పైకి వచ్చేటట్టు ఇలా సదురుకోవాలి. ఇలా నూనె పైకి తేరి ఉండటం వల్ల పచ్చడి ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది. మనం ఇప్పుడు పచ్చడి తీసుకున్నాక నూనె పైకి తేరి ఉండేటట్టు చూసుకోవాలి. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తినే ఉసిరికాయ ముక్కల పచ్చడి రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.